హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవాళ మనం పల్లీల చట్నీ రోటి పచ్చడి చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు పల్లీలు, 2 టమాటాలు చిన్న ముక్కలుగా, కొంచెం కరివేపాకు, చూడండి ఎండుమిర్చి అండ్ కొన్ని ఆవాలు, కొన్ని మెంతులు, నెక్స్ట్ జీలకర్ర, ధనియాలు, కొంచెం చింతపండు అండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి బాండీలు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నామండి. కొంచెం ఫస్ట్ ఎండుమిర్చి అవి ఏం చేసుకున్నాము. చూడండి ఎండుమిర్చి మనం అవి చూపించుకున్నాం కదా, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, అవి ఫస్ట్ ఏం చేసుకున్నాం. చూడండి నీట్గా ఎంచుకోవాలండి. మన ఎండుమిర్చి ఇవన్నీ మొత్తం కొంచెం బాగా వేగేలాగా ఏం చేసుకున్నామంటే తర్వాత టమోటాలు, పల్లీలు వేయించుకున్నాము. చూడండి ఎండుమిర్చి బాగా వేగిపోయింది. ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసేసుకున్నాము. అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని పల్లీలు వేసేసుకున్నామండి. పల్లీలు కూడా వేయించేసుకున్నాం. చూడండి పల్లీలు ఇంకా వేగాలి. దోరగా వేయించుకొని తీసేసుకోవాలండి, మాడకూడదు. చూడండి పల్లీలు బాగా వేగిపోయాయి, మనం తీసేసుకున్నామండి గిన్నెలోకి. చూడండి మిగిలిన ఆయిల్లో టమోటాలు, కొంచెం కరివేపాకు ఉంది కదంటే అది వేసేసుకున్నాము. ఇవి కూడా మెత్తగా మార్చుకున్నామండి. చూడండి బాగా వేయించుకోవాలండి మెత్తగా, అంటే పచ్చివాసన పోవాలి టమాటాకి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూడండి టమాటా బాగా వేగిపోయింది, తీసేసుకున్నామండి. ఇప్పుడు రోల్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. హలో అండి, చూడండి రోల్ దగ్గరికి వచ్చేసాము. ఫస్ట్ మనం ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర అవి వేయించుకున్నాం కదండి, అవి దంచేసుకున్నాము. ఇలా కొంచెం బాగా దంచేసుకోవాలండి, మెత్తగా దంచేసుకోవాలి. మెత్తగా దంచేసుకున్న తర్వాత చింతపండు, టమోటా వేసేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలండి, రుచి సరిపడి ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోండి, చాలా బాగుంటుంది పచ్చడి. దంచుకోవాలి. మెత్తగా దంచేసామండి. ఇప్పుడు నెక్స్ట్ పల్లీలు వేసుకుందాం. ఇదిగోండి పల్లీలు వేసేసుకున్నాం, దంచుకున్నాం. బాగా దంచుకోవాలండి మెత్తగా. చూడండి చింతపండు వేసేసుకుందామండి. మనం నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు వేసేసుకొని మళ్ళీ ఒకసారి దంచుకున్నాము. టమోటాలు వేసేసుకున్నామండి. ఒకసారి దంచుకున్నాము. చిన్నగా దంచుకోండి, టమోటాలు వేసినప్పుడు పైన పడుతుంది. చూడండి చిన్న ఉల్లిపాయలు వేసేసుకుంటున్నానండి, దంచుకుందాం. మనం పెద్ద ఉల్లిపాయ అయినా ఒకటి వేసుకుంటే చాలండి. చిన్న చిన్న ముక్కలుగా దంచేసుకుంటే అయిపోతుంది. చూడండి ఇంక అయిపోయిందండి. ఇంకా మనము తీసేసుకోవడమేనా, నీట్గా తీసేసుకుందామండి. తీసేసి మన బౌల్లోకి వేసేసుకుందాం. చూడండి మన రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. అసలు చాలా బాగా వచ్చింది, మంచి స్మెల్తో ఉందండి. నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఇంట్లో ఏమేమి, ఇవాళ సాటర్డే కదండి, మేము వెజ్ స్పెషల్స్ అండి. మీరేం చేసుకున్నారు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.